నేను రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను సార్. మీరు ఈఎంఐ అన్నారు కాబట్టి నాకది గుర్తొచ్చింది. ఆయన ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ, ఇది నేను కొనుక్కున్న ఇల్లు. ఈ ఇల్లు నేను బ్యాంక్‌కి గిఫ్ట్ ఇచ్చాను విత్ ఈఎంఐ కడుతున్న టైంలో అన్నట్టు మాట్లాడారు. అంటే తను ఒక 50,00,000కి పెట్టి అపార్ట్మెంట్ తీసుకుంటే, ఇంకొక 50,00,000 ఈఎంఐ అయింది. అంటే ఈ ఇల్లు నేను బ్యాంక్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాననే కదా అర్థం అన్నట్లు ఆయన చెప్పాలి అని అనుకున్నారు. అసలు ఏంటి దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి? అసలు ఈ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అసలు కామన్ పీపుల్‌ని? నేను బ్యాంకుల గురించి వాటి గురించి పెద్ద డిస్కస్ చేయను. నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాను మేజర్గా. సో దీంట్లో ఏముంటాయంటే ఇందాక చెప్పినట్టు మనము అప్పులు తీసుకొచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత ఉంది, నేను 10 సంవత్సరాలు లాక్ అయి నేను ఈఎంఐలు కడుతుంటే ఎంత ఇన్కమ్ వాళ్ళకి కడతా, అంత అమౌంట్ అక్కడక్కడ కట్టే బదులు నేను వేరే దగ్గర ఈ ఇన్కమ్ని డివైడ్ చేసుకోవాలి. వేరే దగ్గర స్ప్లిట్ చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక్కొక్క విత్తనం నాటుకుంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఎంతో కొంత అక్కడొకటి చిన్న ప్రాపర్టీలు కొనడమా, గోల్డ్ కొనడమా, మీరు ఎక్కడ సేవ్ చేయగలిగితే అక్కడ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ₹2 పుట్టేటట్టు ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అట్లాంటిది ఏదన్నా కావచ్చు. అది మీరు మ్యూచువల్ ఫండ్ అంటారా, ఇంకోటి ఎస్ఐపి అంటారా, ఇంకోటి అంటారా మీ ఇష్టం. సో అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. రేపు మీకు అవసరం వచ్చినప్పుడు ఆ ధనుమను మార్కెట్లో పెట్టి తీసేసినా కూడా ₹2 లాభంతో రిటర్న్ రావాలి. అట్లాంటి దగ్గర చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాతనే లోన్కి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, మీకు వచ్చే సంపాదనలో అండ్ మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే మీ దగ్గర మినిమం వచ్చేసి 40 to 60% అమౌంట్ మీ దగ్గర ఉండాలి. మిగతా దానికే లోన్కి వెళ్ళాలి. మొత్తం లోన్ ఇస్తున్నారు కదా, మొత్తం లోన్కి కూడా వెళ్ళిపోవద్దు. అట్లా వెళ్ళేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు చూసుకోండి, మీకు ఇన్కమ్ వస్తుంది, కొంచెం స్టేబుల్ ఇన్కమ్ ఉంది, మినిమం నేను పే చేయగలుగుతా, లేదా రేపటి రోజు నేను ఇక్కడ నాకు ఇబ్బంది అయ్యి నేను ఎగ్జిట్ అయినా కూడా నేను మినిమం ప్రాఫిట్తో బయటికి పడిపోతా అన్నట్టు చూసుకోవాలి. సో ఎటు పోయి కూడా నేను ప్రాఫిట్ జోన్లోనే ఉండాలి, నేను రిస్క్ జోన్లో పడొద్దు, నేను ఇబ్బందులలో పడిపోవద్దు. అంటే నాకు వరస్ట్ కేసు వచ్చి రేపటి రోజు నేను ఈఎంఐలు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ ప్రాపర్టీ నేను అమ్మేసినా కూడా నా పైసలు మినిమం ఇన్కమ్ నాకు ఉంటుంది, ఇన్ని రోజులు నేను ఏదో రెంట్ కట్టేసుకున్నా అన్న ఫీలింగ్ ఉండాలి అనేటట్టు ఉండాలి. లేదా ఈ రోజు నేను కొన్నా ఈ ఏరియాకి రాబోయే 5 సంవత్సరాల్లో రేట్ ఖచ్చితంగా ఇవ్వాలి, నేను 5,000 పెట్టి ఎస్ఎఫ్టీ కొంటే ఇది 10,000 అవ్వడానికి ఉంది అన్నప్పుడు నేను ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత అమ్మినా కూడా మినిమం నా 5,000 నాకు వచ్చేస్తాయి. అట్లాంటివి చూసుకొని కొనాలి, లేకపోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది రెంట్కి కూడా 50,000 60,000కి ఉండే వాళ్ళు కూడా ఉంటారు సార్. సో కొంచెం ప్రీమియర్ ఏరియాస్లో రెంట్కి ఉండడం బెటర్ అంటారా? అదే రెంట్ కడుతూ నార్మల్ ఏరియాస్లో ఉండి ఆ రెంట్ మనీని మనము బ్యాంక్ లోన్ కింద కన్వర్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? అది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఇప్పుడు కొందరికి ఏముంటుంది అంటే ఆ లగ్జరీ ఉంటుంది, మాకు అదే కంఫర్ట్ కావాలి, మాకు అట్లా ప్రైవసీ కావాలి, ఎవరిది వాళ్ళ డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ మనుషులను బట్టి వాళ్ళకున్న అవకాశాలను బట్టి వేరే ఉంటుంది. సో మాకు అట్లా నీడ్ లగ్జరీ ఉంది కంపల్సరీ అనుకుంటే వాళ్ళు అట్లా వెళ్తారు. లేదు మాకు ఎట్లాగో ఈ 50,000 కడుతున్నాము, మహా అయితే ఇంకో 10,000 ఎక్స్ట్రా వేసుకున్నా, లేదా 50,000 కూడా పెద్ద అమౌంట్. సో ఈ 50,000 నెల రెంట్ మనకి ఎట్లయితే కడుతున్నామో దీనికి బదులుగా ఈఎంఐ కట్టుకుంటే ఓన్ హౌస్ అయిపోతుంది, ఓన్ ఫ్లాట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఓన్ ఫ్లాట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఫ్లాట్లు కొంటున్నారు, లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో కస్టమర్ టు కస్టమర్ వేరే ఉంటుంది, పర్సన్ టు పర్సన్ రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటుంది. సో మనకి ఇబ్బంది ఎంత ఉంది, మనకి ఎంత అవసరం ఉంది అన్న దాన్ని బట్టి మారుతుంటుంది. కొంచెం ఆ కమ్యూనిటీ ఉండాలి, అలాంటి పీపుల్ మధ్యలో ఉండాలి, కొంచెం పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చే ఇమ్యూనిటీస్ అన్ని ఇక్కడైతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు అట్లాంటి దాంట్లో వెళ్తారు. లేదంటే బయటికి వెళ్ళి తక్కువలో అదే స్టాండ్ అలోన్ బిల్డింగ్లో వెళ్తే మంచి మంచి ఫ్లాట్స్ వచ్చేస్తాయి. లేదా హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనం కొంచెం అమౌంట్ ఎక్కువ పేమెంట్ చేసుకుంటే డౌన్ పేమెంట్, మిగతా వచ్చే ఈఎంఐలు అదే 50,000 60,000 కట్టుకుంటే మంచి మంచి ఫ్లాట్స్ వచ్చేస్తాయి. సో సార్ సబర్బన్ ఏరియాస్ ఉన్నాయి, లైక్ కోకాపేట్ కానివ్వండి, టెల్లాపూర్ కానివ్వండి, వీటిని ఎందుకు హాట్ స్పాట్స్గా చూపిస్తున్నారు? ఎందుకు హాట్స్పాట్ చూపిస్తారంటే ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువగా ఎక్కడ సైడ్ బాగా గ్రోత్ వచ్చింది ఫస్ట్ నుంచి అంటే వెస్ట్ మార్కెట్ అనేది బాగా డెవలప్ అయింది. అంటే ఇది మన గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట్, నానక్రామ్ కూడా, ఈ ఏరియాస్ అన్ని కూడా ఎంత దూరం ఉంటాయి, హార్డ్లీ 5 to 10 km ఉంటాయి. నేను ఏం చెప్తా అంటే ఒక ప్రైమ్ లొకేషన్ ఉందంటే అక్కడ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ పెరుగుతుంది ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్ నడి ఒడ్డు నుంచి 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్టు అండ్ హైదరాబాద్ మేజర్గా తీసుకుంటే 100 కిలోమీటర్ రేడియస్ ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో మేజర్ ఐటీ అంతా ఎక్కడ ఉన్నది అంటే గచ్చిబౌలి, ఈ నానక్రామ్ కూడా మనం మాట్లాడిన ఏరియా. ఇది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి పటాన్చెరు, సంగారెడ్డి ఇదంతా కూడా బెల్ట్ మొత్తం తీసుకుంటే అప్ టు సంగారెడ్డి వరకు ఆల్రెడీ లక్షలలో ఎంప్లాయ్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. ఇటు సిటీ లోపలికి రావడానికైనా సిటీ నుంచి బయటికి వెళ్ళడానికైనా దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్ యాక్సెస్ నియర్ బై ఉంది. కాబట్టి ఇదేంటంటే అక్కడ నుంచి హార్డ్లీ 10 కిలోమీటర్ రేడియస్ కాబట్టి
ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నార్సింగి, కోకాపేట, గచ్చిబౌలి ఏరియాకు ఉండే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. అవి కొన్ని ప్రైమ్ సెగ్మెంట్స్, దానికి ఉండే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, అది తగ్గడం ఉండదు, ఇంకా పెరుగుతే కానీ తగ్గదు. సో ఆ ఏరియాలకు ఉండే డిమాండ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అక్కడ కొనాలనుకున్న వాళ్ళు, అంత అఫోర్డ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్తారు. లేదు అంత అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్తారు. సో ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళి అక్కడ వెళ్ళి కొనుక్కుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బడ్జెట్లో వస్తుంది, కొంచెం ఫ్యూచర్లో అప్రిషియేషన్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఏరియా టు ఏరియా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పెరిగిపోయింది కదా, సో కొందరు ఏం చేస్తారంటే ఇట్లాంటి నెక్స్ట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి పెరగబోతున్నాయని చూసుకొని అక్కడ వెళ్ళి ప్రాపర్టీలు కొంటారు. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్ లోకలే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్స్ లో కూడా ఈ ఓపెన్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిమాండ్ పెరుగుతుంది అన్నట్లయితే ఒక చెప్తున్నారు సార్. అంటే ఇది నమ్మొచ్చా, అసలు మిడిల్ క్లాస్ అయినా సరే, ఎబో మిడిల్ క్లాస్ అయినా సరే నమ్మొచ్చా, లేదా జస్ట్ ఇది ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం అంటారా? రేపు పొద్దుగాల ఇక్కడ గచ్చిబౌలి అయిపోతుంది, ఇక్కడ మాదాపూర్ అయిపోతుంది అనగానే చాలా మంది ఏంటంటే టెంప్ట్ అవుతూ ఉంటారు. అరే నిజంగానే కదా గచ్చిబౌలి, ఇప్పుడు చాలా మంది అదే రేట్ కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ పాత ఇంటర్వ్యూలు అన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీడియోలు అన్ని ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, సంజయ్ సార్ చెప్పారు. సో చాలా మంది అంటే ఈవెన్ నేనే కాదు, చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, అందరు ఏం కంపేర్ చేస్తారంటే నేను పావలా పెట్టి ల్యాండ్ కొన్నా, ఇక్కడ నేను 500 పెట్టి గజం కొన్నా, ఇక్కడ ప్లాట్ కొన్నా, ఇలా ₹1 కోటి అయింది, 2 కోట్లు అయింది అనగానే అందరికి అమ్మా ఎంత మంచిగా అయింది అనుకుంటారు. సో అప్పుడు జమానా వేరు, ఇప్పుడు జమానా వేరు. అప్పుడు ఆపర్చునిటీ వేరు, ఇప్పుడు ఆపర్చునిటీ వేరు. సో అప్పుడు ఇట్లా అయిందని చెప్పి ఇలా ఒకరికిద్దరికే తెలుసా, అందరికి తెలుసు కదా, అందరు చూస్తున్నారు కదా. సో అందరికి అవేర్నెస్ వచ్చింది. సో నెక్స్ట్ ఏరియాస్ మనం ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా డెవలప్ అవుతుంది అన్నప్పుడు ఏం చూడాలంటే అక్కడ కనెక్టివిటీస్ ఎట్లున్నాయని చూడాలి, రోడ్ యాక్సెస్ ఎంత బాగుందన్నది చూడాలి. సెకండ్, సరౌండింగ్ ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని చూడాలి. సో ఎక్కడైతే జాబ్ ఆపర్చునిటీస్, జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయో అక్కడ జనాలు వస్తూ ఉంటారు. ఎక్కడైతే జనాలు వస్తూ ఉంటారో అక్కడ రోజు రోజుకి ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మీరు అన్నట్టుగా పెరుగుతాయా లేదా అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. అది ప్లాట్సే కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండే కావచ్చు, దేనికి ఉండే డిమాండ్ దానికి ఉంటుంది. మనం ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాము, ఏ హైవేలో వెళ్తున్నాము, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అక్కడ ఈ రోజు ఏం ప్రైస్ లో మనం కొంటున్నాం, వరస్ట్ కేసులో నెక్స్ట్ 5 to 10 years లో ఎంత పెరగవచ్చు, ఎంత % మనకు పెరిగితే మినిమం గ్యారంటీ వస్తుంది, ఇవన్నీ పారామీటర్ చెక్ చేసుకోవాలి. సో ఓన్లీ ఏంటంటే ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారు చాలా మంది అంటే అనౌన్స్మెంట్లా నమ్ముకొని ఉంటారు. ఓన్లీ అనౌన్స్మెంట్లా నమ్ముకొని ఎప్పుడు పోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉంటాయి. మొన్నటిదాకా వేరే గవర్నమెంట్ ఉండే, ఇలా వేరే గవర్నమెంట్, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే, వీళ్ళు గవర్నమెంట్ ఉంటే వీళ్ళు చేసే ప్రోగ్రెస్కి ఇంకొంచెం ఆపర్చునిటీ వేరే ఉంటుంది. వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మారిపోతుంది, వాళ్ళ డెసిషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓన్లీ ప్రపోజల్స్ మీద కాకుండా ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అండ్ నెక్స్ట్ గ్యారంటీగా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ ఉంది. సో రీజనల్ లింక్ రోడ్ అనేది గ్యారంటీ వస్తుంది. అది ఏ ప్రభుత్వం కూడా ఆపడానికి పర్మిషన్ లేదు దానికి, ఎందుకంటే అది పబ్లిక్ నీడ్. కాబట్టి రీజనల్ లింక్ రోడ్ అనేది గ్యారంటీ వస్తుంది. సో పాయింట్ నెంబర్ 1, రీజనల్ లింక్ రోడ్ లోపల కొంటే అప్రిషియేషన్ పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, రేడియల్ రోడ్స్ ఖచ్చితంగా వస్తాయి, ఎవ్వరు ఆపడానికి లేదు అది. కాబట్టి ఆ రేడియల్ రోడ్ ని బేస్ చేసుకొని కొనవచ్చు. పాయింట్ నెంబర్ 3, ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా రాబోతున్నాయో అలాంటి ఏరియాలో కొనుక్కుంటే కొంచెం రేట్లు బాగా పెరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఎమ్యూనిటీస్ బాగుంటుందో, ఫెసిలిటీస్ బాగుంటుందో అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కానీ వస్తున్నాయా లేదా, అక్కడ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఇస్తుందా లేదా చూసుకోవాలి. అలా ఎక్కడైతే చూస్తున్నారో, అలా ఎక్కడైతే చేస్తున్నారో అలాంటి లొకేషన్లు వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతా అంటే ఈ రోజు మనం తక్కువ బడ్జెట్లో కొంటాం, ఫ్యూచర్లో అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఇట్లా కొన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, ఇప్పుడు నేను చెప్పినట్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు, కొన్ని ప్రపోజల్స్ ఉన్నప్పుడు కొందరు ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ రేట్ పెంచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ 20,000 ఉంది, ఇంకో 10 ఏళ్లలో ఇది 50,000 అవుతుంది, 70,000 అవుతుంది అన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే 20,000 వాల్యూ కాస్త 30,000కి అమ్ముతారు. అంటే అడ్వాన్స్ యు ఆర్ ఇన్ 10,000 అడ్వాన్స్ లో అమ్మేస్తారు. సో ఇట్లాంటి జాగ్రత్తలు కొంచెం చూసుకోవాలి. ఇట్లాంటివి కూడా కొన్ని మోసాలు జరగడానికి ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి దగ్గర మనం పెట్టే ప్రైస్ రైట్ ప్రైజా కాదా అన్నది కంపేర్ చేసుకుని వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం ఓవర్ ప్రైస్ లో కొనేయాల్సి వస్తుంది. ఈ రోజు కస్టమర్ ప్రతి ఒక్కరి మైండ్ లో కూడా ఏముంటది అంటే, ఈవెన్ దో నేను పర్సనల్ గా చూసింది, ఇలా ₹10 ఎక్కువైనా పర్లేదు, రేపు ₹10 పెరిగితే చాలనుకుంటాం. కానీ అది మంచి డెసిషనే. కాకపోతే ఒకసారి జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఇలా ₹10 పెడుతున్నాం బాగానే ఉంది, రేపు ఇది ₹10 పెరుగుతుందా, 5-10 ఏళ్ళకి ఇంకా ఇదే రేట్లో ఉంటుందా అన్నది కూడా చూసుకోవాలి. సో మినిమం అప్రిషియేషన్ మీకు 1 yearకి ఇంత అవుతుంది అని కాకుండా వరస్ట్ కేసులో చూడాలి. ఎప్పుడు కూడా 10 to 20% పెరిగితే చాలు అనుకొని మీరు లాంగ్ టర్మ్ పర్పస్లో, మిడ్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సూపర్. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షార్ట్ టర్మ్లో రిటర్న్ రావాలన్నప్పుడు
నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే మున్సిపాలిటీ లిమిట్స్లో కొనండి, హైవేలకి టౌన్కి జంక్షన్లకి దగ్గర కొనండి. ఈ ఎమ్యూనిటీస్కి ఫెసిలిటీస్ ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ వెళ్ళడానికి కనెక్టింగ్ రోడ్స్కి నియర్ బై కొనండి. అలా కాకుండా మీరు ఇక్కడ ఇది చూపించి ఇక్కడ నుంచి లోపల 20 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ ఏం ఇల్లు లేక అక్కడ ఏం డెవలప్మెంట్ లేకపోతే కూడా ఇబ్బంది పడతాం. సో వరస్ట్ కేసులో కూడా ఇక్కడ ఎంత జనాభా రావచ్చు, ఇక్కడ ఎంత జనాభా పెరగడానికి స్కోప్ ఉంది, పెరుగుతుంది అంటే రోడ్ యాక్సెస్ మంచిగా ఉందా, ఇక్కడ బస్సులు ఏమైనా వస్తున్నాయా లేదా, ఇక్కడ చుట్టుపక్కల అట్లాంటి జాబ్ క్రియేషన్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవి చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీంతో పాటు ఏంటంటే కొంచెం ఇక్కడ కొంచెం ఇంకో చేంజెస్ ఏముంటాయంటే డెవలపర్ ని బట్టి బిల్డర్ ని బట్టి వాళ్ళు కొన్ని ఎమ్యూనిటీస్ ఇస్తారు. సో ఆ ఎమ్యూనిటీస్ ని బట్టి కూడా కొన్ని ప్రైజెస్ అనేది మారుతుంది. సో ఇలా ఒకటి పారామీటర్ అన్ని మనం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ఎక్కువ ప్రైస్ లో కొనేసి 5 ఏళ్ళైనా ఇంకా ఇదే రేట్ ఉంది, 10 ఏళ్ళైనా ఇదే రేట్ ఉంది అని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడతారు. సో అట్లా మీరు ప్రైస్ కంపారిజన్ కూడా చేసుకుని రైట్ లొకేషనా కాదా, రైట్ ప్రైజా కాదా చూసుకోనండి. 1000-2000 ఎక్కువ ఉంటే కాదు కానీ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు మీకు ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. అవును అవును. సో ఇవ్వండి రియల్ ఎస్టేట్ లో ఉన్న ప్రెసెంట్ అప్డేట్స్. ఇంకొక టాపిక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వాసవి ఆచార్య, సైనింగ్ ఆఫ్.